వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 ఆంగ్ల నూతన సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహము, గణపతి అనుగ్రహము, ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాశులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే, తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, 2024 సంవత్సరం మొత్తం ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో ఎలాంటి సంవత్సర ఫలితాలు కనిపిస్తాయో, సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఎలాంటి పూజలు చేసుకోవాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో మీనరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకుంటే తిరుగుండదు. ధైర్యం తక్కువ ఉంటే మాత్రం ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ధన ఆదాయం అనేటటువంటిది విపరీతంగా పెరుగుతుంది. రకరకాలుగా ఆదాయం పెరిగి ధనం చేతికి వస్తుంది, కానీ మరుక్షణంలోనే ధనం మాయమైపోతూ ఉంటుంది. అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చును తగ్గించుకుంటే మాత్రం మీనరాశి వాళ్ళకి ధనపరంగా 2024లో ఎలాంటి లోటు ఉండదు. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఈ సంవత్సరం మీనరాశి పురుషులకు విపరీతంగా కలిసి వస్తాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మీనరాశి పురుషుల జీవితం ఈ సంవత్సరం నిలబడిపోతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే శారీరకంగా కూడా అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరఘోష నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. వెనకటి జీవితం తలుచుకుంటే ఒక్కొక్కసారి మీకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మీ మంచితనం వల్ల ఇతరులు ఏది చెబితే అది నిజమని నమ్మటం వల్ల చాలా వరకు క్రితం సంవత్సరం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి సంవత్సరంగా 2024 సంవత్సరాన్ని చెప్పుకోవాలి. 2024లో ద్వితీయార్థం నుంచి మహా అద్భుతంగా ఉంది. ఆగస్టు సెప్టెంబర్ నెలల నుంచి యోగ ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టుదలతో ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆగస్టు నుంచి అధికారుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇష్టకామ్యార్థ సిద్ధి ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. సర్వతోముఖాభివృద్ధి ఏర్పడుతుంది. అంటే ఆగస్టు నుంచి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని వారికి ఆగస్టు తర్వాత సంతాన యోగం ఉంది. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు సాధించుకోవటానికి కూడా మీనరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణాల్లో కూడా లాభం ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ప్రయాణాల వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. భార్య పిల్లలు కుటుంబం వీళ్ళందరితో ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆశ్చర్యకరంగా శత్రువులే మిత్రుల్లా మారిపోతారు. దానివల్ల ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. మీ గౌరవం నిలబెట్టుకుంటారు. సాంఘికంగా మీ గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. అలాగే సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్నేహము ఆదరణ మీ మీద ప్రసరిస్తాయి. వాళ్ళ యొక్క విశేషమైన సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. మొత్తం మీద అన్ని విధాలుగా మీనరాశి వాళ్ళకి 2024 ఆంగ్ల నూతన సంవత్సరం పరిపూర్ణంగా యోగదాయకంగా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జన్మ రాహు వల్ల మీ దగ్గరి బంధువులతో ఏదో ఒక సమస్యలు వస్తాయి, లేదా దగ్గర బంధువుల వల్ల ఏదో ఒక మానసిక ఆందోళన ఉంటుంది. ఆ ఒక్క విషయం తప్ప మీనరాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో పట్టిందల్లా బంగారం తిరుగులేదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇక ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటే మీనరాశి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. మీనరాశి ఉద్యోగులు శ్రమకు తగినటువంటి గుర్తింపు ఈ సంవత్సరం ఖచ్చితంగా పొందుతారు. పై అధికారుల పరిపూర్ణమైన మన్ననలు పొంది ప్రమోషన్లు పొందే యోగం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. గృహలాభం ఉంటుంది, జీవన సౌఖ్యం ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన మీనరాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఖచ్చితంగా వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభించే యోగం కనిపిస్తోంది. అలాగే జీవితంలో స్థిరత్వం లేని వాళ్ళకి ఈ సంవత్సరం మంచి స్థిరత్వం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జాబు పర్మనెంట్ కాకుండా టెంపరరీ జాబ్ చేసే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం జాబ్ పర్మనెంట్ అయ్యే యోగం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. కాంట్రాక్టర్లందరికీ కూడా చాలా చక్కగా కాంట్రాక్ట్ రంగంలో మంచి స్థిరత్వం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వాళ్ళు యజమానుల యొక్క మన్ననలు పొంది వాళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు ఇంక్రిమెంట్లు పొందేటటువంటి యోగం కనిపిస్తోంది. పదోన్నతి కూడా మీరు పనిచేసే సంస్థల్లో లభిస్తుంది. కంప్యూటర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఐటీ సెక్టార్లో ఉన్నవాళ్ళు మంచి హైక్ వచ్చి మంచి కంపెనీకి మారేటటువంటి యోగం కూడా 2024లో కనిపిస్తోంది. అలాగే మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకు ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్స్తో వెళ్ళే యోగం కూడా ఉద్యోగులకు ఎక్కువగా కనిపిస్తోంది. మీ తెలివితేటలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, హోదా లభించే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో అత్యద్భుతమైనటువంటి ఉన్నత స్థితిని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి ఉద్యోగులకి ఈ సంవత్సరం తిరుగులేని విధంగా సంచలనాలు నమోదు చేసే విధంగా ఉద్యోగ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఇక మీనరాశి రాజకీయ రంగాన్ని పరిశీలిస్తే రాజకీయ నాయకులకు చాలా మంచి కాలంగా చెప్పుకోవాలి. గ్రహాల యొక్క పరిపూర్ణమైన శుభదృష్టి వల్ల ప్రజల్లో అభిమానాన్ని పూర్తిగా సంపాదించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పేరు వస్తుంది. అధిష్టానం వాళ్ళు మీ పనిని గుర్తిస్తారు. ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ మంచి పదవుల్లో నిలుస్తారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నామినేటెడ్ పదవులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. శారీరక శ్రమ ఉంటుంది. ఈ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటిస్తే మాత్రం రాజకీయ రంగంలో ఉన్న మీనరాశి వాళ్ళకి 2024 సంవత్సరంలో తిరుగుండదు. అలాగే 2024 సంవత్సరంలో కళారంగాన్ని పరిశీలిస్తే కళాకారులకి పూర్తిగా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవాలి. పట్టిందల్లా బంగారంలా ఉండే సంవత్సరంగా చెప్పుకోవాలి. మీ పేరు ప్రఖ్యాతులు విపరీతంగా పెరుగుతాయి. సినిమా, టీవీ రంగాల్లో ఉన్న నటీనటులకి, గాయని గాయకులకి, ఇతర సాంకేతిక నిపుణులకి మంచి మంచి విజయాలు లభించి జీవితంలో స్థిరత్వం పొందేటటువంటి యోగం ఎక్కువగా ఉంది. నూతన అవకాశాలు బాగా కలిసి వస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవార్డులు, రివార్డులు లభించేటటువంటి యోగం ఎక్కువగా ఉంది. కాబట్టి కళాకారులకు తిరుగులేని విధంగా అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే వ్యాపార రంగంలో అయితే చాలా ఆశ్చర్యంగా పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో మీరు ఊహించిన దానికంటే మీనరాశి వాళ్ళు రెట్టింపు స్థాయిలో ధనలాభాన్ని పొందుతారు. వ్యాపారం 3 పువ్వుల 6 కాయలుగా ద్విగుణీకృతం చెందుతూ ఉంటుంది. ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారు. ఖచ్చితంగా మీనరాశి వ్యాపారస్తులు ఈ సంవత్సరం బాగా ప్రాపర్టీస్ కొనేటటువంటి యోగం కనిపిస్తోంది. హోల్సేల్ వ్యాపారం, రిటైల్ వ్యాపారం చేసే వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. బంగారము, వెండి, ఇనుము, ఇటుక, ఇసుక, సిమెంటు, కంకర, బిల్డింగ్ మెటీరియల్స్ ఇవన్నీ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం విపరీతమైనటువంటి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ధనపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. కాంట్రాక్టుదారులకైతే సరైన సమయంలో బిల్స్ చేతికి రావటం వల్ల విపరీతంగా లాభాలు వస్తాయి. నూతన కాంట్రాక్టులు వచ్చేటటువంటి యోగం కూడా ఉంది. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళైతే గతంలో పోగొట్టుకున్నటువంటి డబ్బులు మొత్తం కూడా మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం పొందే యోగం ఎక్కువగా ఉంది. షేర్ మార్కెట్లో మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం పీక్స్ చూస్తారు. సహజంగా ఫ్లక్చుయేషన్స్ ఉండేటటువంటి షేర్ మార్కెట్లో, ఆన్లైన్ ట్రేడింగ్లో మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఒక్కసారిగా విపరీతమైనటువంటి ధనయోగాన్ని పొంది మీరు ఇంతకుముందు సంవత్సరాల్లో పోగొట్టుకున్నది కూడా ఈ సంవత్సరం తిరిగి పొందేటటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకి విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి.
అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనుక్కోవటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, స్పెక్యులేషన్. ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి ఊహించని విధంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. రైస్ మిల్లర్లకి ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాల వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం తిరుగుండదు, ఎదురుండదు. పట్టిందల్లా బంగారంలాగా 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపార రంగంలో అత్యద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు. వ్యాపార రంగంలో వేరే స్థితికి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇక విద్యారంగం విషయానికి వస్తే విద్యార్థులకు మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గ్రహబలం పూర్తిగా అనుకూలంగా ఉంది. గ్రహబలం అనుకూలంగా ఉండటం వల్ల జ్ఞాపక శక్తి చాలా బాగుంటుంది, మేధాశక్తి ఉంటుంది, చదువు మీద శ్రద్ధ ఉంటుంది, ఇతర వ్యాపకాల మీద దృష్టి ఉండదు. మంచి మార్కులతో పాస్ అయ్యి అందరి మన్ననలు పొందగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఐసెట్, లాసెట్, బీఈడి, పాలిటికల్ ఎంట్రన్స్ టెస్టులు, ఏ టెస్టులు అయినా సరే, అలాగే నీట్ ఎగ్జామ్ ఏవైనా సరే ఖచ్చితంగా ర్యాంకులు వచ్చేటటువంటి యోగం మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్ వచ్చే యోగం కూడా మీనరాశి విద్యార్థులకి బాగా కనిపిస్తోంది. అలాగే మంచి ర్యాంకులు వచ్చి అబ్రాడ్ వెళ్ళి చదువుకునేటటువంటి యోగం కూడా ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. టీంలో సెలెక్ట్ అవ్వటము, మంచి గుర్తింపు తెచ్చుకోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో మీనరాశి విద్యార్థులు తిరుగులేని విధంగా విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులకి 2 పంటలు దిగుబడి పెరుగుతుంది. దానివల్ల మంచి ధనలాభం కలుగుతుంది, రుణ విముక్తులైపోతారు, గృహలాభం కలుగుతుంది. అంటే వ్యవసాయదారులు ధనం బాగా రావటం వల్ల గృహం కొనుక్కోవాలనేటటువంటి కోరిక నెరవేర్చుకుంటారు. శుభకార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కౌలుదారులకు కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి యోగం కనిపిస్తోంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేసే వాళ్ళకి, సీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బ్రహ్మాండమైన లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే కోళ్ల ఫారం చేసే వాళ్ళకు కూడా అన్ని రకాలుగా లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వ్యవసాయదారులకి ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో తిరుగులేని విధంగా లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మీనరాశి స్త్రీలకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి స్త్రీలకి ఈ సంవత్సరం మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అంటే అన్ని విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. మీ మాటకు విపరీతంగా విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. బంధువులందరూ కూడా మీ సలహాలు తీసుకుంటారు. ముఖ్యమైన పని పడ్డప్పుడు, ముఖ్యమైన అవసరం వచ్చినప్పుడు ప్రతి బంధువు కూడా మిమ్మల్ని అడిగి సంప్రదించి మీ సలహా తీసుకొని ముందడుగు వేసేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం మీనరాశి స్త్రీలకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందరూ కూడా మీకు ప్రియమవుతారు, అందరూ మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన యోగం ఉంది, లేదా సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందే యోగం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, నూతన వస్తులాభం, నూతన వస్త్రలాభం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ పేరు మీద స్థిరాస్తులు కొనేటటువంటి యోగం ఈ సంవత్సరం మీనరాశి స్త్రీలకు కనిపిస్తోంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది. అధికారుల పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల మీనరాశి ఉద్యోగం చేసేటటువంటి మహిళామణులు అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఈ సంవత్సరం ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వివాహం కావలసినటువంటి మీనరాశి కన్యలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం నిశ్చయమై చాలా చక్కగా వివాహం జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే గర్భిణీ స్త్రీలకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది. పుత్ర సంతాన ప్రాప్తి యోగం ఉంది. ఈ సంవత్సరం నార్మల్ డెలివరీ అయ్యి మీనరాశి గర్భిణీ స్త్రీలకి అబ్బాయి పుట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గతంలో విడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరం తిరిగి కలవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఊహించని సంఘటనల వల్ల మానసిక అశాంతి ఉన్నప్పటికీ తిరిగి గ్రహాల యొక్క శుభ సంచారం వల్ల ఆ కష్టాలు, ఆ మానసిక ఆందోళన నుంచి తొందరగానే బయటపడతారు. మొత్తం మీద మాత్రం మీనరాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మీనరాశి స్త్రీ పురుషులిద్దరికీ మొత్తం మీద పరిశీలిస్తే చాలా మంచి యోగదాయకమైనటువంటి సంవత్సరంగా
2024 ఆంగ్ల సంవత్సరాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీ కష్టానికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. తెలివితేటలు సద్వినియోగపడతాయి. మీకు ఎన్ని తెలివితేటలున్నా అవి సద్వినియోగపడితేనే ఉపయోగం. ఆ తెలివితేటలు సద్వినియోగం చేసుకునేటటువంటి సంవత్సరంగా 2024 సంవత్సరాన్ని చెప్పుకోవాలి. అలాగే జీవన లాభం బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. గత సంవత్సరం కంటే పూర్తిగా అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. ఏలినాటి శని ఉన్నప్పటికీ దానివల్ల పెద్దగా ఇబ్బందులే ఉండవు. గురుబలం ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇతర గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకుంటారు. సంవత్సరం మొత్తం ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకుంటారు. మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం మీ మీద ఈర్ష్య, అసూయ, నరఘోష, దిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఇవేవీ లేకుండా ఉండటానికి శనివార నియమాలు, మంగళవార నియమాలు పాటించాలి. అంటే శనివారం, మంగళవారం ఉపవాసం ఉండటం మంచిది. అలాగే వీలైనప్పుడు శివాలయంలో శివాభిషేకం చేయించుకోవాలి. శనిగ్రహానికి జపము, రాహుగ్రహానికి జపము, కేతుగ్రహానికి జపము చేయించుకోండి. ఈ 3 గ్రహాలకి జపం చేయించుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగుండదు. అలాగే వీలైనప్పుడు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దానితో పాటుగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవటం లేదా వినటం ద్వారా కూడా ఈ సంవత్సరం మొత్తం మీనరాశి వాళ్ళు అత్యుత్తమమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు 2 రకాలుగా చూసి జాతక ఫలితాలు చెప్పాలి. మొదటిది గ్రహచారం, రెండవది గోచారం. గ్రహచారము అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను బట్టి మీకు జాతకంలో గ్రహము యొక్క మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకం చెప్పేటప్పుడు పుట్టిన జాతకము, జన్మ కుండలిని బట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశలను బట్టి జాతకం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. రెండవది గోచార ఫలితం. గోచార ఫలితము అంటే అర్థం ఏంటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు మీ రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గోచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్ర పరంగా గోచార ఫలితం కంటే గ్రహచార ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పడం జరిగింది. అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చేటటువంటి జాతక చక్రము, జన్మ కుండలి దాన్ని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశను చూసి దాన్ని బట్టి చెప్పేటటువంటి ఫలితమే మీకు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఇలా గోచార పరంగా అంటే మీ జన్మరాశికి గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పేటటువంటి రాశి ఫలితం అనేది తక్కువ ఫలితాన్నే తెలియజేస్తుంది. జ్యోతిష శాస్త్ర పరంగా 60% ఫలితం గ్రహచారం అంటే మీ జాతక చక్రం బట్టి చెప్పాలి. 40% ఫలితం గోచారం అంటే మీ రాశిని బట్టి చెప్పే ఫలితం చెప్పాలి. అంతేకాకుండా గ్రహచార ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది. చాలా కాలం పాటు మీ జాతక ఫలితం ఎలా ఉంటుందని చెప్పేది గ్రహచారం. అలా కాకుండా ప్రస్తుతము కొద్ది నెలల పాటు ఎలా ఉంటుందని చెప్పేది గోచార ఫలితం. ఏ రకంగా చూసినా గోచార ఫలితం అంటే మీ జన్మరాశిని బట్టి చెప్పే ఫలితం కంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పే ఫలితమే ఎక్కువ ఫలితాలను ఇస్తుందని, ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికైనా కేవలం 40% మాత్రమే ప్రభావాన్ని కలిగిస్తాయి. మిగిలిన 60% ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి ఈ 12 రాశులలో ఏ రాశి వాళ్ళకైనా సరే మా రాశి ఫలితం బాలేదన్న భయము వద్దు, మా రాశి ఫలితం అద్భుతంగా ఉందన్న విపరీతమైన ఆనందము వద్దు. ఈ రాశి ఫలితాలు కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఒక 40% వరకు రాశి ఫలితాన్ని బట్టి మీరు చూసుకొని ముందడుగు వేయవచ్చు. పూర్తిగా మీ జాతక ఫలితం తెలుసుకోవాలంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతక ఫలితాన్ని బట్టి
మీరు పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ సంవత్సర ఫలితాలు, ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు 40% వరకు మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఏవైనా చెడు ఫలితాలు రాశి ఫలితాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఈ చెడు ఫలితాలు పెద్దగా ప్రభావాన్ని ఇవ్వవు. మంచి ఫలితాలు మాత్రం రాశిని బట్టి ఉంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఇలా ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.